చూస్తే ఈనాడులో వచ్చినటువంటి వార్త ఓఆర్ఆర్ బయట నూతన పారిశ్రామికల వాడలు అంటూ ఇక్కడ వార్త అయితే చూస్తున్నాం. ఇక 500 నుండి 1000 ఎకరాల చొప్పున సేకరించాలి ఏది నూతన పారిశ్రమల కోసం ఏర్పాటు చేయడానికి. ఇక సాగుకు యోగ్యం కాని భూముల్లో పారిశ్రమలు ఏర్పాటు చేయాలి. ఇక సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే సాగుకు వీలు కానటువంటి భూములు ఉన్నాయో వాటిలో పారిశ్రమలు నెలకొల్పడానికి చర్యలైతే చేపడుతున్నారని చెప్తున్నారు. ఆదేశాలు జారీ చేశారు. ఇక పారిశ్రామిక అభివృద్ధిపై సోమవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక్కడ రేవంత్ రెడ్డి కూర్చున్నాడు, పక్కనే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇద్దరు కలిసి ఈ నూతన పారిశ్రామిక వాడలు ఏవైతే ఉన్నాయో వాటిని నియమించడానికి చర్చలైతే కొనసాగుతున్నాయి. ఇక అతిపెద్ద ప్రాజెక్టులో నాసీ రకం పనుల ఏది ఉత్తమ్ చెప్తుండు, ఈ మేడిగడ్డ గురించి మాట్లాడుతుండు. అంత పెద్ద మేడిగడ్డను కట్టిన తర్వాత అందులో నాసీ రకపు వాడకాలు జరిగినాయి, వాటిపైన మేము చర్యలు తీసుకుంటాము, ఖచ్చితంగా శిక్షలు అనుభవించాల్సిందే అని చెప్తున్నటువంటి ఉత్తమ్. ఇక మేడిగడ్డ కుంగుబాటు కారకులను వదిలిపెట్టం, ఎలాంటి ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఇక కాళేశ్వరం ఎత్తిపోతలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు సంఘటన బాధితులను ఎవరిని వదిలిపెట్టబోమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఇక సోమవారం రాష్ట్ర సచివాలయంలో నిర్మాణ సంస్థ ఎలాంటి ప్రతినిధులు నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మాట్లాడుతున్నటువంటి మాటలు మొత్తం మీద మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి చర్యలు చేపడతామంటుండు. ఇక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పుష్పగుచ్చం అందిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో గవర్నర్ తమిళసై కూడా ఉన్నారు. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం పలుకుతున్నటువంటి రేవంత్ రెడ్డి, తమిళసై గవర్నర్ ఇద్దరు కూడా. ఇక ఆత్మీయ ఆహ్వానం పలికినటువంటి గవర్నర్ తమిళసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాం, స్వాగతం పలుకుతున్నటువంటి సందర్భం. ఇంకోవైపు తెలంగాణ నుంచి లోక్సభకు సోనియా పోటీ చేయాలి, తెలంగాణ నుంచి లోక్సభకు సోనియా పోటీ చేయాలి అంటూ ఇక వీలు కాకుంటే రాజ్యసభకైనా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించాలి. కాంగ్రెస్ పిఏసి సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం, పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి స్ఫూర్తిని చాటాలని పిలుపు. ఇక 6 గ్యారంటీ హామీల అమలు పైన మంత్రులు కూడా పర్యవేక్షణ చేపడుతున్నారు. ఏది ఈ 6 గ్యారంటీల ఏదైతే ఉందో దానిపైన. ఇక పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అందరూ కష్టపడి పనిచేయాలి. కాంగ్రెస్ రాష్ట్ర నాయక వ్యవహారాల కమిటీ సమావేశం సూచించింది. ఇక ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు వస్తున్నాయి కదా, అందులో కాంగ్రెస్ కార్యకర్తలంతా కలిసి కట్టుగా పనిచేసి గెలుపు దిశగా ప్రయాణం చేయాలని చెప్తున్నటువంటి మాటలు. ఇంకొకటి ఇక్కడ చూస్తే కరాచీ ఆసుపత్రిలో దావూద్ విష ప్రయోగమని అనుమానం. ఇక ప్రధాని నవ నిర్దేశం 4వ విడత సూత్రావళిని ఉద్బోధించినటువంటి మోదీ వాటిని నెరవేర్చాలని ప్రజలకు పిలుపు. ఇక వారణాసిలో అతిపెద్ద ధ్యాన కేంద్రం ప్రారంభం అంటూ ఇక్కడ వార్త అయితే చూస్తున్నాం మనం. ఇక ప్రజాగలమై ప్రజలే బలమై అణచివేతపై వెలుగెత్తిన యువగలం అంటూ ఇక్కడ ఆదరించిన ప్రజలకు పాదాభివందనం. 226 రోజులు 3132 కిలోమీటర్లు అండగా నిలిచారు. ఇక కృతజ్ఞతలు తెలిపినటువంటి తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఇక కుప్పంలో ఆరంభమైన విశాఖలో ముగిసిన యువగలం పాదయాత్ర. నారా లోకేష్ అందరికీ కృతజ్ఞతలు చెప్తుండు. తనతో పాటు ఈ నడకలో తనతో పాటు పాదయాత్రలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తుండు. తను వచ్చేసి 226 రోజులు నడక ప్రయాణం కొనసాగించిండు. 3132 కిలోమీటర్లు ప్రయాణించినటువంటి లోకేష్. ఇక ముగిసింది కుప్పంలో ఆరంభమైంది, విశాఖలో ఈ పాదయాత్ర ముగిసింది. ఇక ఆస్తి కోసం 6 హత్య, ఆస్తి కోసం ఏకంగా 6 హత్య చేసినటువంటి వైనం ఇది. ఇక మృతులు ప్రసాద్, చైత్రిక్, స్వప్న, స్రవంతి, రమణి.
మొత్తానికి ఆస్తి కోసం 6 హత్య పాలైపోయినరు. ఇక స్నేహితుడు, ప్రాణ స్నేహితుడి కుటుంబంపైనే కిరాతకం. 16 రోజుల్లో ఒకరి తర్వాత మరొకరిని హతమార్చిన నిందితుడు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది. 16 రోజులలోనే ఒకరి తర్వాత ఒకరిని మర్డర్ చేసిండట. కానీ ఇలా జరుగుతుంటే మరి ఎవరు పసిగట్టలేదా? ఇక వారిద్దరూ ప్రాణ స్నేహితులు. ఇక కష్టమైన సుఖమైన కలిసి పంచుకునేటువంటి వారు. స్నేహితులంటే ఇలాగే ఉండాలన్నట్టుగా మిగిలేవారు. ఇలాగే ఉండాలని మెలిగేటట్లు ఆ రకంగా ఉండేటోళ్ళు ఏకంగా వాడు 6 చంపేసిండట. ఇక అందులో ఒకరి ఆస్తిని కాజేయాలని మరొకరిలో పుట్టినటువంటి దురాశ 6 హత్యలకు దారితీసింది. 16 రోజుల్లో ఒకరి తర్వాత ఒకరిని ఒక్కచోట నిందితుడు హతమార్చాడు. ఇక తెలిసిన వివరాల ప్రకారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మక్లూరు మండల కేంద్రానికి చెందినటువంటి ప్రసాద్ 33 సంవత్సరాలు, ఇక ప్రశాంత్ 30 సంవత్సరాలు ఉంటారు. ఇది ఘటన. ఆస్తి కోసం ఏకంగా కుటుంబంలో ఉన్నటువంటి 6 హతమార్చినటువంటి స్నేహితుడు. వాళ్ళు ఒకరాస్తి ఒకరు కాజేయాలని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినరట. మొత్తం మీద ముందుగాల ఈయన బరిలోకి దిగిండు. ఇక సస్పెన్షన్ సెగలు. ఇక పార్లమెంట్లో 78 మంది ఎంపీలు 78 మంది ఎంపీల పైన వేటు. తీవ్రంగా మండిపడ్డ ప్రతిపక్షాలు. లోక్సభలోకి అగంతకుల చొరబాటు ఘటన పార్లమెంటులో మరోసారి తీవ్ర సెగలు పుట్టించింది. ఈ నెల 13 నాటి ఆ భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలంటూ పట్టుబట్టి నిరసనలు కొనసాగించడంతో సోమవారం ఏకంగా 78 మంది విపక్ష ఎంపీలపైన సస్పెన్షన్ వేటు పడింది. ఇక వీరిలో 33 మంది లోక్సభ ఎంపీలు కాగా మిగిలిన 45 మంది రాజ్యసభ సభ్యులు. భారత పార్లమెంటు చరిత్రలో గతంలో ఎన్నడూ ఒక్కరోజులో ఇంత ఎక్కువ సంఖ్యలో ఎంపీలు ఒక్కరోజులో ఎన్నడూ సస్పెండ్ కాలేదు. మొత్తానికి 78 మంది విపక్ష ఎంపీల పైన సస్పెన్షన్ అంటూ ఇక్కడ వార్త అయితే చూస్తున్నాం మనం. ఒక్కరోజులో ఇంత ఎక్కువ సంఖ్యలో ఎంపీలు సస్పెండ్ కాలేదు. ఇక తాజాగా వేటుపడినటువంటి ఎంపీల్లో లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, డిఎంకే లోక్సభ పక్ష నేత టిఆర్ బాలు, రాజ్యసభలో కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేష్ తదితరులు కూడా ఉన్నారు. మొత్తానికి మొన్న ఏదైతే గ్యాస్ పట్టుకొని దుండగులు పార్లమెంట్లో ప్రవేశపెట్టారో దానిపైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ప్రభుత్వం, పార్లమెంట్ ఎంపీలు మొత్తం ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు అంటూ కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందట. ఈ ఎంపీల సస్పెన్షన్పై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. మోదీ సర్కారు తీవ్ర స్థాయిలో నియంతృత్వానికి పాల్పడుతోందని ఆరోపించింది. భారీ సంఖ్యలో వాళ్ళ పేలుళ్ళు వాళ్ళు పేలుతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇక సస్పెన్షన్ల పర్వం 78 మంది పైన వేటు. సస్పెన్షన్ల పర్వం 78 మంది పైన వేటు. భద్రతా వైఫల్యం పైన పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాల ఆందోళన. ఇక లోక్సభ రాజ్యసభలో నినాదాలు నిరసనలు హోరెత్తాయి. హోంమంత్రి అమిత్ షా వివరణకు రాజీనామాకు డిమాండ్. ఇక లోక్సభ నుంచి 33, రాజ్యసభ నుంచి 45 మంది సస్పెన్షన్. వారిలో 14 మందిపై సభా హక్కుల కమిటీ విచారణకు ఆదేశాలు. ఇప్పటిదాకా పార్లమెంటు నుంచి బహిష్కరణ, మిగతా వారిపై సస్పెన్షన్ ముగిసేదాకా వేటు. ఇక ఈ సెషన్లో మొత్తం 92 మంది విపక్ష సభ్యులు సస్పెన్షన్ అంటూ ఇక ఇక్కడ చూసుకుంటున్నామా, సస్పెండ్ అయిన పార్లమెంటు సభ్యులు ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు. సస్పెన్స్ అయిన పార్లమెంట్ సభ్యులు ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు. ఇక డ్రగ్ పెడ్లర్గా మారినటువంటి భగ్న ప్రేమికుడు. ఇక ప్రేమలో విఫలమై డ్రగ్కు అలవాటు పడ్డ ఓ యువకుడు డ్రగ్ పెడ్లర్గా మారి హైదరాబాద్తో పాటు నెల్లూరుకు చెందినటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజనీర్లకు సరఫరా చేస్తున్నాడు. ఇతనితో సహా 14 మందిని టీఎస్ న్యాబ్ అరెస్టు చేసింది. మొత్తానికి డ్రగ్కు అలవాటు పడ్డాడు ప్రేమికుడు, ప్రేమలో ఫెయిల్ అయిపోయి. ఇక కొలిక్కి రానటువంటి మేడిగడ్డ పునరుద్ధరణ అసలు కొలిక్కి రాలేదంటూ వార్త చూస్తున్నాం. ఇక్కడ గవర్నర్ అండ్ సీఎం ఇద్దరు కూడా రాష్ట్రపతి ద్రౌపదికి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇక కోవిడ్ కేసులు పైకి అంటూ దేశంలో కోవిడ్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. కరోనా కొత్త సబ్ వేరియంట్ JN1 BA 2,286
2.86.1.1 ఇక వెలుగు చూసినటువంటి నేపథ్యంలో కేంద్ర సోమవారం ముందస్తు చర్యలకు దిగింది. అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మొత్తానికి ఇది కరోనాకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇక బస్సులలో కిక్కిరిసిపోవడానికి చాలా కష్టం. బస్సులు ఉచిత బస్సులు ఏవైతే ఉన్నాయో వాటితోని ఇబ్బంది. ఇక నగరంలో రాష్ట్రపతి రాక ఎక్కడ తగ్గొద్దు. ఇక బీఆర్ఎస్ పాలనలో సాధించినటువంటి ప్రగతిని చెప్పండి. పూర్తి సమాచారంతో చర్చకు సిద్ధంగా ఉండండి. అసెంబ్లీ ముగిసిన వెంటనే లోక్సభ ఎన్నికలపై దృష్టి పెట్టండి. ఇక కేటీఆర్ హరీష్ రావుతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొత్తానికి చర్చలు కొనసాగించారు. ఇక తెలంగాణ నుంచే సోనియా పోటీ అంటూ వార్త చూస్తున్నాం మనం ఇక్కడ. ఇక 6 దారుణ హత్య. మొత్తానికి తెలంగాణ నుంచే పోటీ చేస్తారంట సోనియా. ఇక తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయండి. ఇక కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం. మొత్తానికి కరోనా పైన రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం. అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాలు జారీ చేశారు. కరోనా కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సూచన మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర తెలిపారు. మొత్తానికి కరోనా మళ్ళీ వ్యాపిస్తుంది. కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. అందుకు అందరూ పకడ్బందీగా అందరూ జాగ్రత్తగా ఉండాలి అంటూ చెప్తున్నటువంటి విషయం ఇది. ఇక కరోనా పోయింది అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఈ గోల ఒకటి వచ్చేసింది. ఇక దీంతో మళ్ళీ ఏం జరుగుతుందో చూడాలి. ఆ మధ్యలోనే పెద్ద భయాందోళనలు, కొంతమంది చనిపోయిర్రు, కేకలు, ఆర్థిక నష్టాలు, ఎవరికి సంబంధించిన వాళ్ళవి కూడా అసలు ఏంటి బిజినెస్ మొత్తం దెబ్బతిన్నాయి. అప్పుడు కరోనా టైంలో ద్రవ్యోల్బం లోటు ఎక్కువ ఏర్పడింది. ఇక మేడిగడ్డకు రిపేర్లు చేయకుంటే ఊరుకోమంటూ ఇక్కడ వార్త చూస్తున్నాం. అది మీ బాధ్యతే ఎలాంటికి తేల్చి చెప్పిన మంత్రి ఉత్తమ్. ఎలాంటికి చెప్తుండు, ఒకవేళ మేడిగడ్డ ఇట్లా రిపేర్ చేయకపోతే ఊరుకోమని చెప్తుండు, అది వాళ్ళ బాధ్యతే అని చెప్తుండు. ఇక సోమవారం ఎలాంటి ప్రతినిధులతో సమావేశమైనటువంటి మంత్రి ఉత్తమ్. ఇక 28 నుంచి గ్రామ సభలు, 28వ తారీఖు నుండి గ్రామ సభలు, గ్యారెంటీలు, స్కీమ్ల కోసం అక్కడే ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఈ కాంగ్రెస్ పిఎస్సి సమావేశంలో నిర్ణయం. అర్హులకే పథకాలు అందేలా చర్యలు, గ్రామ స్థాయిలోనే అప్లికేషన్ల వడబోత. ఇక గత ప్రభుత్వ అక్రమాలను ప్రజలకు తెలియజెప్పేలా కార్యాచరణ, శాఖల వారీగా వైట్ పేపర్ల రిలీజ్కు ఏర్పాట్లు. మొత్తానికి గ్రామ సభలు నిర్వహిస్తాం 28వ తారీఖు నుండి. ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి ఏదైతే ఉందో గ్రామాలలోనే అప్లికేషన్స్ కూడా తీసుకుంటామని చెప్తున్నటువంటి రేవంత్. ఇక జర పైలం కరోనా కేసులు మళ్ళొస్తున్నాయి అన్నారు. ఉభయ సభల నుంచి 79 మంది ఎంపీల సస్పెన్షన్. ఇక తాగుట్ల టాప్ లిక్కర్ బీర్ వినియోగంలో సౌత్లో ఫస్ట్ ప్లేస్లో తెలంగాణ. తాగుట్ల మొత్తానికి తెలంగాణనే ఫస్ట్ ఉందట. ఏది బీర్లు తాగడం, మందు తాగడంలా, లిక్కర్ తాగడంలా. రాష్ట్రంలో ఒక్కొక్కరు సగటున ఏడాదికి 9 లీటర్ల లిక్కర్ తాగుతున్నారు. సగటున ఏడాదికి 9 లీటర్ల లిక్కర్ తాగుతున్నారు. 9 లీటర్ల లిక్కర్ రాష్ట్రంలో. ఇక బీర్లు వచ్చేసి 11 లీటర్లు దాకా తాగుతున్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రిపోర్ట్లో వెల్లడి. ఇక్కడ బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు. ఇక ఫ్యాన్స్ దాడిలో 6 బస్సులు డ్యామేజ్ అయిపోయినాయి. బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ పైన కేసు నమోదైంది. అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రశాంత్ అమీర్ దీప్ ఫ్యాన్స్ హంగామా చేసిండ్రు. ఇక ఆర్టీసీ అధికారుల ఫిర్యాదుతో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిండ్రు. మొత్తానికి ఇంటర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 28 నుంచి ఇక ప్రారంభం కాబోతున్నాయి. సర్కార్కు బోర్డు ప్రతిపాదనలు, పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు. మార్చి 18 నుంచి 10th పరీక్షలు పెట్టే ఛాన్స్. జనవరి, ఫిబ్రవరి, మార్చి 18వ తారీఖు నుండి 10th పరీక్షలు పెట్టడానికి ఛాన్స్ ఉంది. ఇక నమ్మిన ఫ్రెండే గొంతు కోసిండని ఇక్కడ వార్త అయితే చూసినాం మనం. ఇక తమిళనాడులో భారీ వర్షాలు.
తమిళనాడులో చూసినా భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు తమిళనాడు అతలాకుతలం అవుతున్నది. ఇక కన్యాకుమారి, తుత్తుకుడి, నెల్వేలి, తేని తదితర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఇక శ్రీ వైకుంఠ రైల్వే స్టేషన్లో దాదాపు 800 మంది ప్రయాణికులు జల దిగ్బంధంలో చిక్కుకుపోయారు. ఇక వివేక్ చూస్తున్నామా, సింగరేణిలో స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వండి, సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి. సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు పేపర్ ప్లాంట్లో ఇక లోకల్స్కే అవకాశం ఇవ్వండి, బయట వ్యక్తులకు తీసుకోకుండా కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇవ్వండి అంటూ వినతి. ఇది మనం చూసుకున్నాం వెలుగు దినపత్రికలో వార్తలు. మేడిగడ్డ పైన మొత్తం మీద మేడిగడ్డను పునరుద్ధరించాలంటూ ఎలాంటి సంస్థ వాళ్ళను భయపెడుతున్నటువంటి ఉత్తమ్ మొత్తానికి వాళ్ళదే బాధ్యత అంటూ వాళ్ళకి చెప్తుండే. ఇక గ్యారంటీల అమలు ఎప్పుడనేది అసెంబ్లీలో సీఎం చెప్తారు. ఇక విద్యుత్, ఇరిగేషన్, ఆర్థిక స్థితిపై అసెంబ్లీలో 3 రోజుల చర్చ. ఇక మీడియా సమావేశంలో షబ్బీర్ అలీ వెల్లడి. ఇక వీలైనంత త్వరగా నామినేటెడ్ పోస్టుల భర్తీ అని సంపత్ కుమార్ ఇక్కడ వార్త చూస్తున్నాం మనము. ఇక విరాళాల సేకరణ ప్రారంభించిన కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంపీల చూపు కాంగ్రెస్ వైపు. ఇక బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చూపు మొత్తం కాంగ్రెస్ వైపు అంటూ ఇక్కడ వార్త చూస్తున్నాం మనము. ఇక బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పైన కేసు, ఎందుకంటే అక్కడ తన హంగామా చేసింది కదా, విన్ అయినటువంటి పరిస్థితుల్లో హంగామా చేస్తే అక్కడ ఉన్న ఆర్టీసీ బస్సులు డ్యామేజ్ అయితే వాటికి సంబంధించి ఆ డిపో వాళ్ళు కేసు ఫైల్ చేయించారు. ఇక అప్పుల బాధతో యువ రైతు సూసైడ్ చేసుకున్నాడు. ఇది వచ్చేసి అప్పుల బాధతో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలంలో జరిగింది. ఇక బోర్లగూడెం గ్రామానికి చెందిన కడారి రజనీకాంత్ 19 10th వరకు చదివాడు. ఆ తర్వాత తండ్రి పెద్దరాజయ్యతో కలిసి 5 ఎకరాల సొంత పొలంలో వ్యవసాయం చేసుకున్నాడు. ఇక 2 ఏళ్ల నుంచి పత్తి సాగులో నష్టాలు రావడం, అప్పు రూపాయలు 3 లక్షలకు పెరగడంతో ఇక రజనీకాంత్ మనస్తాపానికి గురయ్యాడు. దాంతో ఈ నెల 14న ఆ పురుగుల మందు తాగాడు. ఇక గమనించినటువంటి కుటుంబ సభ్యులు రజనీకాంత్ను ట్రీట్మెంట్ కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఇక అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ సోమవారం చనిపోయాడు. ఇక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తానికి అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవి మనం తెలంగాణకు సంబంధించినటువంటి మార్నింగ్ న్యూస్ చూసుకున్నాం.